గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మామూలుగా మీ అందరి కోసం నేను ఫిషింగ్ హార్బర్ కవర్ చేద్దామని వెళ్తుండగా నాకు బీచ్లోని నేవీ వాళ్ళు కనపడ్డారు అనమాట. నేవీ పోలీస్ ఆఫీసర్లు. వెంటనే చూడగలనే షాక్ అయ్యాను నేను. ఇల్లేంట్రా బాబు, ఇప్పుడు రోడ్డు ఆపేస్తారా ఏంటి అని భయపడిపోయాను. ఆ తర్వాత ముందుకెళ్తే తెలిసింది వైజాగ్ నేవీ మ్యారథాన్ 2024 అవుతుందని. సో నాకు తెలియదు, లేదంటే నేను కూడా ఇందులో రిజిస్టర్ అయ్యి పార్టిసిపేట్ చేద్దును. బట్ ఏమైతే అయింది కానీ మీకు వీడియో అయితే కవర్ చేద్దామని బ్లాగ్లో తీసాను అనమాట. మొత్తం అంతా కూడా నీట్గా కవర్ చేశాను. పాసెస్ లేవు ఫ్రెండ్స్ నాకు, సో బయట ఉండే మ్యాక్సిమం కవర్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ గైస్, నా పేరు చందు. నేను వైజాగ్లో రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను. టూరిజమ్స్ కానీ లేకపోతే డైలీ అప్డేట్స్ రిగార్డింగ్ టు వైజాగ్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు వైజాగ్, ఇవన్నీ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కింద డిస్క్రిప్షన్లో బోల్డన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చూసి చెక్ చేయండి. వీలైతే నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఆర్కే బీచ్ బస్ స్టాప్లో ఉన్నాం. బస్ స్టాప్ అంతా కూడా నీట్గా, అసలు ఖాళీ లేకుండా బైక్స్ అయితే నింపేశారు మన వాళ్ళు. అస్సలు ఖాళీ లేదు. చాలామంది వాళ్ళ మ్యారథాన్ కంప్లీట్ చేసేసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు. ఇంకా థ్యాంక్ గాడ్ మనకి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఆపలేదు. ఆర్టీసీ బస్సెస్ అయితే రన్నింగ్లోనే ఉన్నాయి. సో ఇవి కూడా హ్యాపీగా యూజ్ చేసుకుంటున్నారు. మనకి పాసెస్ లేవు కాబట్టి మనం అవతల సైడ్కి మనల్ని పంపించట్లేదు. సో నేను అవతల వైపు ఉండే నేను మ్యాక్సిమం అంతా కూడా కవర్ చేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మ్యాక్సిమం చాలా ఫుటేజ్ అయితే కవర్ చేశాను. ఎంతమంది జనాలు వచ్చారంటే షాక్ అయిపోతారు మీరు. నేను బయట ఉండే చూసారు, ఇదంతా కూడా స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి తీశాను. సో ఇక్కడ నుంచి లోపల నాకు తెలుసుకున్న వేల మంది ఉంటారు ఫ్రెండ్స్. అంతమంది జనాలు వచ్చారు. మ్యాక్సిమం ఒక 50% ఆఫ్ ద పీపుల్ స్కూల్ పిల్లలే. వైజాగ్లో ఉన్న పాపులర్ స్కూల్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసాయి అండ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేసే, వర్కింగ్ ప్రొఫెషనల్స్ పార్టిసిపేట్ చేశారు. చాలా బాగుంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ ప్లే చేస్తున్నారన్నమాట, మూవీ సాంగ్స్. ఆ సాంగ్స్కి ఈ పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ లేకపోతే డ్యాన్స్ ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తున్నారు వాళ్ళ చేత. ఇక్కడ నేను నించున్న దగ్గర కూడా నాకు నించోడానికి అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. అంతమంది పాసెస్ లేని వాళ్ళు ఉన్నారు బయట. లోపలంతా కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు పిల్లలందరూ. సో ఇటు రోడ్డు వైపు వచ్చేస్తే ఇంకా మ్యారథాన్ అయితే కంటిన్యూ అవుతుంది. కొంతమంది కంప్లీట్ చేసేసి బయటకు వచ్చేసి మెడల్స్ తీసేసుకున్నారు. అండ్ వీళ్ళకి ఒక ఫుడ్ కవర్ లాంటిది ఒకటి ఇస్తున్నారు. అందులోనే వచ్చేసి వాళ్ళకి ఒక టిఫిన్ అండ్ వాటర్ బాటిల్, డ్రింక్ వచ్చేసి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారనమాట, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే. సో పాసెస్ లేని వాళ్ళు మాత్రం మనం బయటే ఉంటున్నాము. ఈ మ్యారథాన్ గురించి నాకు ముందుకు ఇన్ఫర్మేషన్ తెలియదు ఫ్రెండ్స్. ఎంత పెద్ద సెట్లు అన్నీ ఎప్పుడు వేసేసారు కూడా. నేను ఇప్పుడిక్కడే తిరుగుతూ ఉంటాం కదా మన వైజాగ్లో. సో నాకు తెలియలేదు, లేదంటే నేను కూడా ముందుగా రిజిస్ట్రేషన్ అవును. సో మిస్ అయ్యాను లోపలికి వెళ్ళడం. చాలా బాగా చేస్తున్నారు లోపలైతే. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో నాకు కూడా లోపలికి వెళ్ళాలనిపించింది. బట్ అయినా పర్లేదు, బయట నుంచి కూడా బాగానే కనబడింది. నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా ఉంటే సరే మిస్ అవ్వకూడదు మనం. లోపలికి వెళ్ళి ఉంటే ఇంకా బాగా వ్లాగ్ చేద్దును. అటు సైడ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఈ చివరి నుంచి ఇంకా చివర మనకి సబ్మెరీన్ ఉంటుందా, అంతవరకు కూడా జనాలే ఉన్నారనమాట. చాలా పీపుల్ అటెండ్ అయ్యారు ఫ్రెండ్స్. చెప్పలేం, అసలు లెక్కలో చెప్పలేం అంతమంది అటెండ్ అయ్యారు. మనకి విశాఖోత్సవాలు నేవీ డే అవుతాయి కదా, సో ఆ టైప్లో వచ్చారు జనాలు. సో ఇది ఎంత పెద్ద పాపులర్ అవుతుంది అని తెలీదు. బేసిక్గా గవర్నమెంట్ కండక్ట్ చేసింది కదా నేవీ మ్యారథాన్ వాళ్ళు కండక్ట్ చేసింది కాబట్టి ఎంత పాపులర్ అయ్యింది. ఇది బాగా సక్సెస్ఫుల్ అయింది వీళ్ళకైతే ఈవెంట్. సో ఫుల్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. విఐపీస్ కూడా ఉన్నట్టున్నారు లోపలికి. ఇది దాటి మనల్ని అవతలకి వెళ్ళనివ్వట్లేదు. సో ఓన్లీ పాసెస్ ఉన్న వాళ్ళని బయటకు పంపిస్తున్నారు కానీ మనకి ఎంట్రీ అయితే లేదు లోపలికి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు వైజాగ్ మ్యారథాన్ అయ్యిందని. సో ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా, ఇంకా మంచి మంచి ఈవెంట్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తాను. వీలైతే విశాఖోత్సవాలు దగ్గర కోవిడ్ అప్పటి నుంచి అవ్వట్లేదు. సో అవి కూడా అయితే నేను ఈసారి ఖచ్చితంగా కవర్ చేస్తాను. సో మీ వైజాగ్ అంటే ఎవరికైతే ఇష్టమో, లేకపోతే వైజాగ్లో ఉండే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, వీళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓన్లీ వైజాగ్ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా చూడవచ్చు మన ఛానల్. జస్ట్ ఒక వైజాగ్ అనేది ఒక మంచి ప్లేస్ కదా మన ఏపీకి. సో ఇక్కడ నుంచి ఒక మంచి అప్డేట్స్ ఇవ్వడం అన్నదే ఈ ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం.
ఫ్రెండ్స్ ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ ఉంటాయి. మనకి వాటర్ ఫాల్స్ కానీ, బీచెస్ కానీ, మంచి మంచి టూరిజం ప్లేసెస్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ అప్డేట్ చేశాను నీట్గా. సో మీకు అలా కాకుండా అయితే పాడ్కాస్ట్ ఉంటుంది, ఫ్రీ పాడ్కాస్ట్ అని మీకు పైన కనబడుతూ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగలనే. సో అది క్లిక్ చేశారంటే మొత్తం వీడియోస్ అన్నీ కూడా లైన్గా పాడ్కాస్ట్లో ఉంటాయి. మీకు నచ్చింది ప్లే చేసుకొని చూడొచ్చు. అది కంప్లీట్లీ ఫ్రీ అనమాట. యూట్యూబ్లోనే సేమ్ అని లిఖితే నెక్స్ట్ ఒక ప్లేలిస్ట్ అయితే మీకు ప్లే అవుతుంది అనమాట. సో చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ కూడా, చూసి ఎంజాయ్ చేయండి. సో మీకు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఏంటి వస్తాయంటే మనకి ఫిషింగ్ హార్బర్ రిలేటెడ్ వీడియోస్ ఎవ్రీ మంత్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చాలామంది ఫిషింగ్ వీడియోస్ ఇష్టపడుతున్నారు కదా వాళ్ళకి. సో ఇకపై మనకి ఫిషింగ్ వీడియోస్ కూడా వస్తాయి. ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి. వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది డైలీ వైజాగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా. సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అన్నీ కూడా రికమెండ్ చేస్తున్నాం, అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో మీరు వెంటనే వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.